హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్ ఉమ్మడి కుటుంబం ప్రోమోలో అనన్య ఆనంద భైరవి గారికి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందో ఈ ప్రోమోలో చూద్దాం. శరణ్య దర్శన్ దగ్గరికి వచ్చి, ఏవండి నేను ఒక పని చెయ్యాలని అనుకుంటున్నాను, దానికి మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి దర్శన్ కాళ్ళని మొక్కుతూ ఉంటే, అప్పుడు దర్శన్, శరణ్య నువ్వు ఏ పని అయితే కావాలని నేను కోరుకుంటున్నావో అది విజయవంతంగా పూర్తి కావాలని నేను కూడా కోరుకుంటున్నానని చెప్పి శరణ్యను దీవిస్తూ ఉంటాడు. శరణ్య దర్శన్ కాళ్ళు మొక్కి పైకి లేచి, ఏవండి ఈ పని చేయడానికి నాకు ఇంకొంచెం ఎనర్జీ కావాలి అని ప్రేమగా దర్శన్ని అడుగుతూ ఉంటే, అప్పుడు దర్శన్ ఇంకా ఏం కావాలి శరణ్య అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు శరణ్య, నాకు ఒక ముద్దు పెట్టరండి అని అడుగుతూ ఉండేసరికి దర్శన్ శరణ్యకి ప్రేమగా ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇదంతా కూడా సౌమ్య ఒకవైపు నుంచి చూస్తూ చాలా కోపంగా దర్శన్ చేసే పనులకి సౌమ్య చూపించే ప్రేమకి కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత దర్శన్ ప్రేమగా శరణ్య బుగ్గపై ముద్దు పెడతాడు. దాన్ని చూసి సౌమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. దర్శన్ శరణ్యకి ప్రేమగా ముద్దు పెట్టేసరికి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మరోవైపు ఆనంద భైరవి గారు సూట్ కేసులో కొంచెం బంగారం ఇంకా డబ్బును తీసుకుని వచ్చి అది అనన్యకి చూపిస్తూ, ఈ డబ్బు బంగారం మొత్తం కూడా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, నువ్వు ఏ అయితే నాటకాలు ఇక్కడ ఆడాలని అనుకుంటున్నావో, మా ఉమ్మడి కుటుంబాన్ని విడదీయాలని ప్లాన్లు చేసి కంకణం కట్టుకున్నావో అవి ఏవి జరగకుండా, ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా, మాకు కనపడకుండా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, మమ్మల్ని విడదీయాలని చూస్తావా, మా కుటుంబంలోనే చిచ్చు పెట్టాలని చూస్తున్నావు కదే, అందుకే ఇదంతా తీసుకొని మా ఉమ్మడి కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపో, మా ఉమ్మడి కుటుంబంలోని ఊ అనే అక్షరాన్ని కూడా నువ్వు చెరపలేవని ఆనంద భైరవి కోపంగా అనన్యకి ఆ సూట్ కేసు ఇస్తూ ఉండేసరికి, అప్పుడు అనన్య కూడా అదే సూట్ కేసుని ఒక్కసారిగా ఆనంద భైరవి గారికి ఇచ్చేసి, నువ్వు కూడా ఈ డబ్బు బంగారం ఉంచుకొని నీ భర్తను వదిలే అని కోపంగా అంటూ ఉండేసరికి, అప్పుడు ఆనంద భైరవి గారు, ఏం కూసావే ఒళ్ళు బలిసిందా అని ఒక్కసారిగా అనన్యపై చేయి చేసుకోబోతుంటే, అనన్య ఆనంద భైరవి గారు తనను కొట్టడానికి పైకి లేపిన చేయిని గట్టిగా పట్టుకుంటారు. దాంతో ఆనంద భైరవి గారు కూడా షాకే అనన్య వైపు చూస్తూ ఉంటారు. మరి అనన్య ఆనంద భైరవి గారికి ఎలాంటి సమాధానం చెప్తుందో, అనన్య కుట్రని తిప్పికొట్టి ఆనంద భైరవి గారు అనన్యకి ఎలా బుద్ధి వచ్చేలా చేస్తుందో అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. ప్రోమోలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటిదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.